న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు హాజరయ్యారు. 21 అంశాల ఎజెండాపై మంత్రిమండలి చర్చిస్తోంది. జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, ఋషికొండపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ మాత్రం కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. అమరావతి అభివృద్ధికి నాబార్డ్ నుంచి 7,387 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం తెలిపింది. క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో ప్యాకేజ్ పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లైకి సంబంధించి మరో ప్యాకేజ్ కూడా అనుమతి ఇవ్వబోతోంది కేబినెట్. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై జీఓఎం సిఫార్సులకి అమలు చేయబోతున్నారు. అలాగే దానికి కూడా ఆమోదం తెలుపబోతోంది కేబినెట్. ఉద్యోగులకి డిఏ పెంపుకు సంబంధించి అమలుకి ఆర్థిక శాఖ అనుమతికి ఆమోదం తెలుపబోతోంది. గ్రామ వార్డు సచివాలయ పేర్ల మార్పుపై ఆర్డినెన్స్ కి ఆమోదం తెలుపబోతోంది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రాజెక్టు రద్దుకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దుగ్గరాజుపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారంతో ఈశ్వర్. ఎగ్జాక్ట్లీ, చాలా కీలకమైన అంశాలు. వాస్తవానికి అనేక ప్రాధాన్యత గల అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ప్రస్తుతం మనం చెప్పిన రెగ్యులర్ అజెండాతో పాటు మిగతా జిల్లాల పునర్విభజనకు సంబంధించి చాలా కీలకమైన చర్చ ప్రస్తుతం సాగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాల తర్వాత అన్నమయ్య జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయింది. అది చాలా చిన్న జిల్లాగా మిగిలిపోవడంతో అక్కడ పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయని, ఆ జిల్లాని ఏం చేయాలన్న దాని మీద పెద్ద ఎత్తున మేధో మదనం లాంటిది కేబినెట్లో ప్రస్తుతం జరుగుతుంది. ఆ పూర్తిగా అన్నమయ్య జిల్లాని మొత్తం రద్దు చేసి దాంట్లో ఉన్న మిగిలిన 3 నియోజకవర్గాలని సమీపంలో ఉన్న తిరుపతి, కడప, మదనపల్లి జిల్లాల్లో కలపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే అన్నమయ్య జిల్లాని ఒక ఆల్రెడీ జిల్లా కేంద్రాలు కావాలని అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న సందర్భంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక జిల్లా పేరుని రద్దు చేస్తే, రాజకీయంగా అదే సమయంలో అన్నమయ్య పేరుని పర్టికులర్గా రద్దు చేస్తే అది సెంటిమెంటల్గా కూడా ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో దాన్ని ఏం చేయాలన్న దానిపైన పెద్ద ఎత్తున ప్రస్తుతం కేబినెట్ చర్చిస్తోంది. ప్రధానంగా దానిపైనే కేబినెట్ సమావేశం ప్రారంభమైన గంటన్నర పాటు అదే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దాని మీద కీలక నిర్ణయం తీసుకోవాలి. రేపు గజెట్ ప్రచురించాల్సిన అవసరం ఉంటుంది. జనవరి 1 లోపల ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే మళ్ళీ అది పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సెన్సెస్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపలే తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు అనేక లీగల్ హడ్డిల్స్ కూడా రాబోతున్నాయి. ఒకవేళ అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలన్నా, లేదంటే అన్నమయ్య జిల్లా బదులు మదనపల్లి జిల్లాను రద్దు చేసి అన్నమయ్య జిల్లా పేరుతో మదనపల్లి జిల్లా కేంద్రంగా, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఉంచి కొనసాగించాలన్నా కూడా మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సమయం లేదు కాబట్టి ఏం చేయాలన్న దాని మీద తర్జన పడుతున్నారు. కేబినెట్లో ప్రస్తుతం ప్రధానంగా అదే చర్చ జరుగుతుంది. ఇక రెగ్యులర్ అజెండాకు వస్తే చాలా కీలకమైన అంశాలు. ఒకటి ప్రధానంగా లైఫ్ ట్యాక్స్కి సంబంధించి వాటి మీద రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి కొంత అమౌంట్ అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని వాహన కొనుగోలుదారుల నుంచే దాన్ని చేయాలనే భావిస్తుంది. అందుకనే లైఫ్ ట్యాక్స్ నుంచి సెస్ని ఏర్పాటు చేసి సెస్ పేరుతో వసూలు చేయాలని నిర్ణయించింది. సో దానికి సంబంధించి కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. అదే సమయంలో దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి కావచ్చు, లేకపోతే దగదర్తి ఎయిర్పోర్టుకు సంబంధించి కావచ్చు, అదే సమయంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు అనేకం ఈరోజు చర్చకు వస్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.